హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహాలక్ష్మిని. వెల్కమ్ బ్యాక్ టు మహాలక్ష్మి కిచెన్. ఈరోజు మన కిచెన్లో 5 మినిట్స్లో చాలా క్విక్గా అయిపోయి స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను. అదేనండి స్పైసీ మర్మరాలు. చాలా టేస్టీగా ఉంటాయండి. ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్గా చేయాలన్నా, అప్పటికప్పుడే ఏమైనా తినాలనిపిస్తే 5 మినిట్స్లో మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చిన్నపిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత బాగుంటాయి ఇవి. సో ఫ్రెండ్స్, ఇంత టేస్టీ అయిన ఈ స్పైసీ మర్మరాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆలస్యం చేయకుండా ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించుకొని కళాయి వేసుకోవాలి. కళాయి వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 1 కప్పు పల్లీలు తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీలను క్రిస్పీగా అయ్యే వరకు బాగా వేపుకోవాలి. పల్లీలు బాగా వేగిన తర్వాత ఇందులో 1 అరకప్పు కరివేపాకు తీసుకొని వేసుకోవాలి. కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేలా బాగా వేపుకోవాలి. కరివేపాకు బాగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 6 కప్పుల మర్మరాలు తీసుకొని అందులో వేసుకోవాలి. మర్మరాలు వేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్, రుచికి సరిపడా కారం వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఈ మర్మరాలు క్రిస్పీగా అయ్యే వరకు 2-3 నిమిషాల వరకు బాగా వేపుకోవాలి. 2 నిమిషాల తర్వాత మనం మర్మరాలు పట్టు ప్రెస్ చేస్తే క్రిస్పీగా అనిపించే వరకు మనం వేపుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా క్రిస్పీగా స్పైసీగా ఉండే మర్మరాలు మనం రెడీ చేసుకున్నాం. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా 5 మినిట్స్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని చాలా బాగుంటాయి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఇలాగే ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చాయి మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ మర్మరాలు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా మహాలక్ష్మి కిచెన్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.